మెగాసిటీ నవకళా వేదిక ఒక విలక్షణమైన సాంస్కృతిక సేవా సంస్థ. పాతిక సంవత్సరాల క్రితం అమ్మవారి ఆశీర్వాదంతో నేనే నామకరణం చేసి ప్రారంభం చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మగలో పుట్టి పువ్వలో నశించేటువంటి సంస్థలు ఎన్నో ఉన్నా కూడా అవిచ్ఛిన్నంగా అసిధారావతంలాగా నడిపినటువంటి గౌరవనీయులు మల్లికార్జునరావు గారిని ఒకసారి చెప్పడం ద్వారా భారతీయ సాంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని పరివ్యాప్తం చేసే సంస్థల్లో మెగాసిటీ ఒకటి. మదర్ తెరీసా అనే మరొక విలక్షణ సంస్థ ఏర్పాటు చేసి, పెద్ద డబ్బున్న మనిషి కాదు మల్లికార్జున, ఉన్న దాంట్లో కొద్ది భాగాన్ని సమాజాన్ని ఖర్చు పెట్టే సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన అదృష్టం ఏంటంటే గౌరవనీయులు చిరంజీవి రాఘవేంద్ర గారు తండ్రికి దగ్గర తనయుడిలాగా రాఘవేంద్ర ఇవాళ చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం తెచ్చింది. లక్ష్యానికి, కార్యశుద్ధికి, సమగ్రతకు, జాతీయ భావానికి, భారతీయతకు మాతి పేరు వివేకానందుడు. ఒకసారి వివేకానందుని స్మరించవలసిందిగా కోరుతున్నాను. ఒక పాశ్చాత్య తత్వవేత్త అన్నాడు, ప్రపంచమంతా ఒకెత్తు, వివేకానందుడు ఒకెత్తు. అంత అద్భుతమైనటువంటి మేధావి. బతికింది కొద్ది కాలమే కానీ ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నాడు. భారతీయులు పేదవాళ్ళు కానీ స్వచ్ఛమైన వాళ్ళు అన్నటువంటి గొప్ప కేంద్ర బిందుగా ఉండి సమాజ హితాన్ని కాంక్షించి యువతకు సముజ్వలమైనటువంటి భవిష్యత్తు ఏర్పాటు చేసి ఎంతో మంది సామాజిక ధర్మాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయ మూర్తి రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఇంకొక మాట దగ్గర చాలా కాలాతీతమైంది. దుర్గేస్ఫుత హర్షభీతి మశేషంతో స్వస్థైస్ఫుత మతిమతీవ శుభాంగదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాతుధన్య సర్వోపకార కరుణాయ సదాతీత. వేదికపై అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన వాడగ్రహతులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తున్నా. ఒక చిన్న కథ చెప్తా. ఒక బాబు స్కూల్కి వెళ్తుంటాడు అనమాట. అయితే ఆ బాబు ఎట్లా వెళ్తాడంటే టాంగాలో వెళ్తాడు అనమాట. నడిపించే వాడిని చూసి ఇన్స్పైర్ అవుతాడు. యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరు క్లాస్లో కూర్చున్న తర్వాత ప్రిన్సిపల్ అంటే స్కూల్ టీచర్ అడుగుతాడు అనమాట, ఏమని, నువ్వు పెద్దగా ఏమవుతావు అని అంటే, పెద్దలు మరి ఈరోజు జాతీయ యువజనోత్సవాల సందర్భంగా, వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వామి వివేకానంద చనిపోయి ఇప్పటికీ 123 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆయన పేరుతో ఆయన 1863లో జనవరి 12 నాడు జన్మించినాడు. వారి పేరుతో జాతీయ యువజనోత్సవం చెప్పి జరుపుకోవడం చాలా సంతోషదాయకం. భారతదేశంలో మొత్తం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. వేదిక అలంకరించినటువంటి పెద్దలు, తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మల్లికార్జునరావు గారు, ఈ యొక్క స్వామి వివేకానంద వారి యొక్క ఈ జన్మదినోత్సవం మీరు ఈ అవార్డు పొందుతున్న అందరికీ, మీకు ముఖ్యంగా స్వామి వివేకానంద యొక్క ఆశయాలు అన్ని మీకు తెలిసిన విషయానికి మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ కథ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు జాతీయ స్థాయిలో మరి వివేకానందుడి పేరు మీద నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మెగాసిటీ నవకళా వేదిక వారు 163వ జయంతి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, ఎందుకంటే ఈవినింగ్ అందరికి కూడా టీవీ బిజీలు ఉంటాయి, సీరియల్ బిజీలు ఉంటాయి. బిగ్ బాస్ అయిపోయింది కానీ ఇంకా జోడి అని, టీమ్ కా డి అని రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. మరి అత్త సవతి కోడలు ఎట్లా చంపాలి, కొడుకు ఎట్లా అత్త చంపాలని ఇవన్నీ ఉండి సీరియల్ చూడకుండా మీరందరూ ఒక మంచి ప్రోగ్రాం, ఎందుకంటే భారతదేశానికి విశ్వవ్యాప్తం చేసి ఒక ఆధ్యాత్మిక రంగంలో, అదేవిధంగా ఉపన్యాస రీతులు ఏ విధంగా ఇవ్వాలన్న ఆలోచనతోటి మన దేశానికే వడ్డీ తెచ్చిన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఇచ్చిన మీ అందరికీ మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ,
మరి మాకు మైక్ ఇచ్చిన పెద్దలు సరస్వతి ఉపాసకులు డాక్టర్ శర్మ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఆనందమూర్తి గారికి, గౌరవనీయులు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా వచ్చేసిన రఘురామరావు గారికి, మరి మా సేల్స్ సపోర్ట్ మేనేజర్ శ్రీనిధి సెక్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ కంజల్ ఈశ్వరాచారి గారికి, మరి ఈ కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తున్న రమణాచారి గారికి, ఈ కార్యక్రమాలు పర్యవేక్షించిన పెద్దలు మల్లికార్జునరావు గారికి, రాఘవ్ గారికి, ఈరోజు అవార్డు తీసుకోబోతున్న అవార్డు గ్రహీతలందరికీ, మరి కూచిపూడి కార్యక్రమాలు చేసిన అర్చన గుట్టి గారికి, వారి శిష్యులకు అందరికీ కూడా పేరు పేరు అభినందన తెలియజేస్తూ, స్వామి వివేకానంద ఆ పేరే మన భారత జాతికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి వాక్కు ఒక అమృత వాక్కు. అటువంటి ఎత్తువరేణ్యుని జయంతి సందర్భంగా ఈ విశిష్ట పురస్కారం తీసుకోవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ఈ పురస్కారం మా బాధ్యతని ఇంకా పెంచింది. ఇంకా నిబద్ధతతో జాగ్రత్తగా సర్వీస్ చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్వామి వివేకానందులు వారు చెప్పింది, ప్రతి ఏజ్ గ్రూప్ ని, ప్రతి ప్రొఫెషన్ లో ఉన్నారు వారు ఎప్పుడన్నా ఇన్స్పైర్ కావాలంటే వారి మెసేజెస్ చదివితే చాలు ఇన్స్పైర్ అవుతాము. ప్రస్తుత రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ స్వామీజీ మన మెడికల్ ఫీల్డ్ లో ఉండేవారి గురించి వారిని కలిసినప్పుడు ఇది చెప్పేవారండి. ముఖ్యంగా అదేంటంటే, రోగి దేవో భవ, దరిద్ర దేవో భవ. ప్రతి రోగి కూడా మీరు ఒక గాడ్ లాగా లేకపోతే గాడ్ రిప్రజెంటేటివ్ లాగా ట్రీట్ చేయమని ఆయన మార్గదర్శకం చేసేవారు. అటువంటి మహానుభావుని ఆశీస్సులతో, ఇన్స్పిరేషన్తో మేమందరం ఉట్టాభక్తిగా మేము చేయగలిగింది చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సరే, ఈ సందర్భంగా మీరు గవర్నమెంట్ వాళ్ళ కూడా ఇచ్చారు కదా, సో గవర్నమెంట్ వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్న ఎలా గుర్తించారు? అది మదర్స్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క గొప్పతనం అండి. వారే ఫోన్ చేశారు. వారే ఫోన్ చేసి మల్లికార్జునరావు గారు ఇలాగా పిలిచారు, తప్పకుండా వారికి రమ్మన్నారు. వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియపరుచున్నాం మమ్మల్ని గుర్తించినందుకు. జనరల్ సోషల్ సర్వీస్ అంటే వాళ్ళే అమౌంట్ పెట్టుకొని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళు లేదండి, అసలు పేదవాళ్ళకి సేవ చేయటం అలాంటి సోషల్ కానీ ఇలాగా సెక్టర్ లో డాక్టర్లకు వాళ్ళకు మీరు ఇవ్వటం పైన. సో ఇది యాక్చువల్ గా మాలాంటి వారికి అవార్డు వారు ఇవ్వటము మా బాధ్యతను మరింత పెంచుతుందండి. అంతేకాకుండా స్వామి వివేకానందుల వారి గురించి ఈ యూత్ డే రోజు తీసుకోవటం, ఎస్పెషల్లీ యూత్ కి, నెక్స్ట్ జనరేషన్ కి చెప్పే చిన్న ఏంటంటే, స్వామీజీ ఎప్పుడు అరైజ్ అవే, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్ అని చెప్పేవారు. ఆయన ఎప్పుడు మనకి ఇన్స్పిరేషన్. సో ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశీస్సులతో నెక్స్ట్ జనరేషన్ ప్లస్ బాలలందరూ కూడా మీ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భారత జాతికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. జై హింద్.